వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఒక మంచి స్నాక్ అండ్ ఇది హెల్తీ వేలో చేసుకోవచ్చు. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. అసలు ఆయిల్ చాలా అంటే చాలా తక్కువ వాడొచ్చు అనమాట. మీరు పూరి చేసుకుంటే ఎంత ఆయిల్ పడుతుందో దాంట్లో సగం పావు వంతు కూడా పట్టదు. అండ్ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇంకోటి ఎప్పుడు చేసే బోరింగ్ రొటీన్ స్నాక్స్ కంటే కూడా చాలా డిఫరెంట్గా టేస్టీగా ఉంటుంది. పిల్లలకైతే బాగా నచ్చుతదనమాట. అట్లాంటి టేస్టీ ఈ స్నాక్‌కి ఎట్లా చేసుకోవాలో చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ ఇక్కడ పావు కప్పు వరకు సగ్గుబియ్యం తీసుకోండి. ఇవి మీడియం సైజ్ ఉంటాయనమాట. ఇందులో చిన్న సైజు ఉంటాయి, పెద్ద సైజు ఉంటాయి. నేనైతే ఇక్కడ మీడియం సైజు సగ్గుబియ్యం తీసుకుంటున్నా. అయితే దీన్ని ఒక్కటికి 4 సార్లు కడిగి పారబోయండి. ఎందుకంటే ఇందులో కొంచెం పిండి కంటెంట్ ఉన్న బాల్స్ ఉంటాయి కదా! అవి కరిగిపోయి ముద్దలాగా అయిపోతుంది కాబట్టి మనకి వడలు చేయడానికి సరిగ్గా రాదు. వాటిని కడిగేసి నీళ్లు కొన్నంటే కొన్ని పోసి ఇట్లా పొడి పొడిగా నానిపోయే విధంగా వీటిని నానబెట్టుకోండి. నీళ్ళు ఎక్కువైపోతే ఏమవుతదంటే ఇవి ముద్దగా అయిపోతది. మనకి రెసిపీ చేయడానికి పర్ఫెక్ట్‌గా రాదనమాట. చూస్తే ఇలాగా మెత్తగా పట్టుకుంటే మెత్తగా ఉండాలి. అండ్ ఇలాగే పొడి పొడిగా చెమ్మ ఏం లేకుండా ఉండాలనమాట. ఒకవేళ మీకు ముద్దగా అయితే వీటిని ఇలాగా జల్లెడలో వేసుకొని గాలికి ఒక 10 నిమిషాల పాటు పెట్టుకుంటే నీటి చెమ్మ మొత్తం పోతదనమాట. ఇప్పుడు మిక్సీ జార్‌లో ఒక 4 ఎండుమిరపకాయలు తీసుకోండి. దాంతోపాటు టేస్ట్‌కి సరిపడా ఉప్పుని ఇక్కడే కలిపేసుకోండి. లేదంటే మనం మిక్స్ చేసేటప్పుడు కూడా టేస్ట్ చూసి వేసుకోవచ్చు. అండ్ ఇక్కడ జీలకర్ర, దాంతోపాటు వెల్లుల్లి రెబ్బలు వీటన్నిటిని ఇట్లా కొంచెం బరకగా మిక్సీకి వేసుకున్న తర్వాత మన సగ్గుబియ్యంలో వేసుకోవాలనమాట. దీంతో పాటు ఒక చిన్న సైజు ఆలునైతే నేను ఉడికించి దాన్ని మొత్తం మ్యాష్ చేసి పెట్టుకున్నాననమాట. దాన్ని కూడా ఇందులో వేసుకొని మంచిగా బైండింగ్ కోసము అండ్ టేస్ట్ కూడా బాగుంటుందన్నమాట. కార్న్‌ఫ్లోర్ కంటే కూడా ఇట్లా ఒకసారి ఆలు వేసి ట్రై చేసి చూడండి. టేస్ట్ చాలా బాగుంటుంది. అండ్ వీటన్నిటిని మొత్తం కలిపేసుకోండి. ఇంకా దీంట్లోకి మనము బైండింగ్ చేసుకోవడానికి మైదా, బియ్యపిండి, కార్న్‌ఫ్లోర్ ఇట్లాంటివి ఏమి వాడకపోయినా కూడా బైండింగ్ కరెక్ట్‌గా అవుతుంది. టేస్ట్ చాలా బాగుంటుంది. ఆయిల్ కూడా చాలా తక్కువ పీలుస్తది. అండ్ మీకు ఇక్కడ అవైలబుల్‌గా ఉంటే కొత్తిమీర యాడ్ చేసుకోండి. నేనైతే కరివేపాకుని సన్నగా కట్ చేసి వేస్తున్నా. ఇప్పుడు వీటిని కొంచెం పెద్ద సైజు మనం చపాతీ బాల్ ఎంత తీసుకుంటామో అంత సైజులో తీసుకొని రౌండ్‌గా ఒత్తేసుకొని దీన్ని కొంచెం ఫ్లాట్‌గా ఒత్తుకుంటే సరిపోతదనమాట. మరీ మనం చెక్కలు, పూరీలు చేసుకున్నట్టుగా పల్చగా చేసుకుంటే అంత బాగుండదు. ఇవి కొంచెం సాఫ్ట్‌గా ఉంటేనే టేస్ట్ బాగుంటది. పై లేయర్ మాత్రం మనకు క్రిస్పీగా ఉంటది. కానీ లోపల మాత్రం చాలా సాఫ్ట్‌గా ఉంటదనమాట. ఇలాగ కొంచెం మందంగానే ప్రెస్ చేసుకొని అన్నిటిని ఎక్కడ క్రాక్స్ లేకుండా చుట్టూ కూడా నీట్‌గా సర్దేసుకొని ఒక ప్లేట్‌లోకి తీసుకోండి. డెఫినెట్‌గా అందరి ఇంట్లో ఆలు, సగ్గుబియ్యం, ఈ మిర్చి, కరివేపాకు అన్నీ ఉంటాయి కదా! ఒక్కసారి ట్రై చేసి చూడండి. నిజంగా టేస్ట్ ఎంత బాగుంటదంటే మీకు ఖాళీ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఈ స్నాకే చేసుకొని తింటారనమాట. టేస్ట్ అంత బాగుంటది. వీటన్నిటిని ఇలా చేసి పెట్టుకున్న తర్వాత ఆయిల్ ఒక గరిటెడు చాలండి. మనం సాంబార్ వేసుకునే గరిటెడు అంతకంటే ఎక్కువ అవసరం లేదు. అది కూడా మనకి మిగిలిపోతుంది ఆయిల్. ఇలాగా సిమ్‌లోనే మరీ ఆయిల్ ఎక్కువ హీట్‌లో ఉండకుండా మీడియం హీట్‌లో ఉన్నప్పుడు సిమ్‌లో పెట్టుకొని వీటన్నిటిని పాన్‌లో సెట్ చేసుకొని కంప్లీట్‌గా ఒక 3-4 మినిట్స్ పాటు అసలు వీటిని కదిలించకుండా ఒక సైడ్ మొత్తం వేగనివ్వాలనమాట. అట్లా వేగిన తర్వాత రెండో వైపు మనము వీటిని తిప్పి మళ్ళీ కాల్చుకోవాలి. నేనైతే అన్నింటిని కూడా ఒకసారి ఇలా ఫ్లిప్ చేసేసి మంచిగా రెండో వైపు కూడా ఒక 3 మినిట్స్ పాటు అలాగా వేగనిస్తే సరిపోద్దనమాట. చూడండి మళ్ళొక 3 మినిట్స్ పాటు వేగిన తర్వాత మరొకసారి వీటిని ఫ్లిప్ చేసి తర్వాత మనం సర్వ్ చేసుకోవడమే. టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటది. ఒకసారి డెఫినెట్‌గా ట్రై చేసి చూడండి. పిల్లలకైతే బాగా నచ్చుతది. అఫ్‌కోర్స్ పెద్దలకు కూడా నచ్చుతది. పిల్లలు స్కూల్‌కెంచి రాగానే ఇలాగ చేసివ్వండి. వాళ్ళు చాలా ఇష్టంగా తింటారనమాట. వాళ్ళ కోసం మనం స్పెషల్‌గా చేస్తే ఏదైనా కొంచెం వాళ్ళు ఇష్టంగా తింటారు. అండ్ వీటన్నింటిని ఒక ప్లేట్‌లోకి సర్వ్ చేసుకొని కెచప్‌తో తింటేనే దాని టేస్ట్ అసలు నెక్స్ట్ లెవెల్ ఉంటది. అండ్ వేడి మీద తిన్నా, చల్లారిన తర్వాత తిన్నా, ఎలా తిన్నా కూడా చాలా బాగుంటది. చూసారా ఎంత సాఫ్ట్‌గా ఉందో. చాలా అంటే చాలా బాగుంటాయి. అండ్ లోపల వైపు సాఫ్ట్‌గా, పై వైపు క్రిస్పీగా. టేస్ట్ మాత్రం డెఫినెట్‌గా నచ్చి తీరుతుంది అందరికీ. అండ్ ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో రెసిపీ నాకు కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. మరికొన్ని డిఫరెంట్ వీడియోస్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై శ్రీరామ్.